ఎన్నికల్లో బిజీగా క్యాంపెయిన్ చేసిన బండి సంజయ్ కూల్ అయ్యారు. రిలాక్సేషన్ కొరకు అల్లుడితో షికార్లు చేశారు. పార్లమెంట్ కు తిరిగి వెళ్తాననే భరోసాతో ఆయన ఐస్ క్రీమ్ పార్లర్స్ చుట్టూ బండ్లపై రై రైమంటూ అల్లుడు శ్రీనిక్ బాబుతో కలిసి చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారంతో ఎన్నికల అనంతరం సేద తీరుతూ సందడి చేశారు. ఎన్నికలు ఎండ హీట్ నుంచి సేద తీరుతూ కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా క్యాంపెయిన్ చేసిన బండి సంజయ్ కూల్ అయ్యారు. రిలాక్సేషన్ కోసం అల్లుడితో షికార్లు చేశారు. పార్లమెంట్ కు తిరిగి వెళ్తాననే భరోసాతో ఆయన ఐస్ క్రీమ్ పార్లర్స్ చుట్టూ బండ్లపై రై రైమంటూ అల్లుడు శ్రీనిక్ బాబుతో కలిసి చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారంతో ఎన్నికల అనంతరం సేద తీరుతూ సందడి చేశారు. ఎన్నికలు ఎండ హీట్ నుంచి సేద తీరుతూ కాలక్షేపం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, ఎన్నికల సంగ్రామం ముగియటంతో బండి సంజయ్ కూలైనట్టుగా తెలుస్తోంది, బండ్లపై షికారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే బండి సంజయ్ గత ఎన్నికల నేపథ్యంలో ప్రతిరోజు ర్యాలీల్లో ప్రచారంలో పాల్గొన్నారు. సేద తీరడానికి ఈ రోజు మధ్యాహ్నం బండి సంజయ్ తన అల్లుడైనటువంటి శ్రీనితో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లకు తిరగడం జరిగింది. సేద తీరడానికి ఐస్ క్రీమ్ తిరగడం జరిగింది. అదేవిధంగా తాను వెళ్తానన్న ధీమాతో ఈ రోజు ప్రకటన కూడా చేశారని చెప్పి తెలుస్తున్నది. అదేవిధంగా గత ఎన్నికల నుండి వారు ఎవరైతే ప్రజలు ఉన్నారో మంచి ఆదరణ చూపించారు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి భావనతో ఉన్నారు. తన అల్లుడైనటువంటి శ్రీనితో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లకు బండిపై రోడ్ల మీద షికార్లు చేసినట్టు తెలుస్తున్నది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.